ఓ ఓ ఓ. ఈ పాట ఏంటి ఈసారి ఐపీఎల్లో కొంచెం ఎదిగి చాలా రోజులు అయిపోయింది అనమాట. దీంట్లో మనకి సన్ రైజ్ టీంలో 2026కి మాకి వీడొద్దు. అది ఎవరు ఒక్క ప్లేయర్ గురించి చెప్తా. ఈ ప్లేయర్ మాకొద్దు. అసలు ఈ అంత చెత్త ఎవరు లేడు ఈ టీంలా అనేది నా ఫీలింగ్ అనమాట. సన్ రైజ్లో వాడు ఎవడు అనేది చెప్తా. ఈ వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూ చూడండి, చెప్తా వాడి గురించి ఎవడు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజర్స్ టీం ఒక ఇద్దరు కలిసి క్రికెట్ చరిత్రనే మార్చి పడేసినారు. వీళ్ళిద్దరు వల్లనే వాళ్ళేమో ఐపీఎల్ ఒక ఒక దీనిలో ఉంటే వీళ్ళిద్దరు వల్ల ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయింది గత 2 సీజన్ల నుంచి. ఆ ఇద్దరు ఎవడంటే ఎవడో కాదు, మనకి అందరూ తెలిసిందేదే. ఒకటి అభిషేక్ వర్మ, ఇంకొకటి స్టాఫీ సైడ్. హెడ్ మన అభిషేక్ వాడినమ్మ స్టార్టింగ్ 2లో ఆడుతుంటే వాడినమ్మ అంటే గ్రౌండ్ వణుకుతుంది. వీళ్ళు ఎట్లా అంటే ఫస్ట్ గత మన సీజన్లో కొన్ని సీజన్లు ఉన్నాయి, ఇక సన్ రైజ్ కొంచెం డౌన్ ఉన్నప్పుడు కొంచెం వీళ్ళు కూడా కప్పు కొట్టినారులే, కానీ వీళ్ళందరూ కొంచెం స్లో ఆడుతున్నప్పుడు వీళ్ళ మొత్తం మన టీం స్కోర్ ఎంత ఉందా, 200 కొట్టాలంటే అంటే కింద నుంచి కాయలు బయటకు వచ్చేటివి అంత రాంగా ఆడుతుంటారు అనమాట. అసలు 200 దాటియాలంటే ఇంకా అది పెద్దగా టీం విన్ అనమాట. 200 దాటిస్తే అంత రాంగా కష్టపడుతుండ్రు. కష్టం కాదు, కొంచెం సింపుల్గా ఆడుతుంటే కొంచెం నిదానంగా అట్లా ఆడుతుంది. ఇంకా అప్పటికప్పుడు ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అట్లా అన్నట్టు వీళ్ళిద్దరూ వచ్చేసినాక క్రికెట్ ఐపీఎల్ చరిత్రనే మార్చి పడేసినారు. వీళ్ళిద్దరు నిలబడినారు అనుకో, పవర్ ప్లేల మ్యాక్సిమం అంటే ఎంత కొడతారా, ఒక 50-60 మామూలుగా అంతే. వీళ్ళు ఆడితే పవర్ ప్లేల అసలు ఎట్లా చెప్పుకోనికి కూడా వానమ్మ 130-140 కొట్టినారు ఆయన బీభత్సంలో. ఆయన పవర్ ప్లేలో వానమ్మ జస్ట్ ఒక 6 ఓవర్లో ఇంత రాంగ్ కొడతారు. ట్రావిస్ హెడ్ అవుట్ అయినా కూడా అభిషేక్ నిలబడి షేక్ ఆడిస్తాడు ఆయనమ్మ. అసలు ఎట్లా అంటే పీక్స్ ఉంటుంది వీళ్ళ బ్యాటింగ్. వీళ్ళిద్దరు కలిసి మొత్తం మన సన్ రైజర్స్ టీంని ఇట్లా ముందుండి నడిపిస్తుంటారు. వీళ్ళ స్కోర్ దాదాపు ఆయనమ్మ 300 దాటేయాలా అని ఎంత రాంగ్ లాస్ట్ సీజన్ ట్రై చేసినా కూడా కాలే మటుకు ఈ సీజన్కి వచ్చేసరికి 350కి కూడా ఖచ్చితంగా పోగలరు. ఎందుకంటే ఇప్పుడు టీం అట్లుంది, మొత్తం రీలోడెడ్. ఇప్పుడు మొత్తం అంటే వీళ్ళ కోచ్ సీఈఓ ఇట్లా కాదు, కొంచెం నిదానంగా ఆడు, మన మ్యాచ్ పోతుందేమో ఇట్లా కాదు. నువ్వు ఎవ్వడు మాట వినొద్దు. నీ బ్యాటింగ్లో ఫస్ట్ బౌలింగ్ వానికి బ్యాళ్ళు పడాలన్నదట ఆడండి, ఇంతే వాళ్ళది. వాడు అవుట్ అవుతున్నాడు, వీడు అవుట్ అవుతున్నాడు, అసలు లెక్క అవుతుంది. లాస్ట్ ప్లేయర్ వరకు వీళ్ళు ఆడే తీరు మటుకు ఒకటే రేంజ్లో ఉంటుంది. ఇట్లా అనమాట వాళ్ళ కోచ్లు వీళ్ళకి మొత్తం బూస్ట్ ఇచ్చేది. అందుకని వీళ్ళు బ్యాట్ పడుతున్న వస్తే దుమ్ము లేపుతారు. వీళ్ళది బ్యాటింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళ టీం బ్యాటింగ్ ఉన్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, పలానాడు పలానాడు అని. అట్లా వాళ్ళ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వేరే టీం వాళ్ళు ఖచ్చితంగా చూసారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆడుతుంది అనుకో, ప్రతి ఒక్క ఐపీఎల్ ప్లేయర్ బయట ఫ్యాన్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా వీళ్ళ బ్యాటింగ్ చూస్తారు. లాస్ట్ సీజన్లో అసలు జరిగినదే ఇది. వీళ్ళ బ్యాటింగ్ చూడాలని ఎన్ని పనులు ఉన్నా కూడా వీళ్ళ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తారు తెలుసా. అట్లా మాట వీళ్ళ బ్యాటింగ్ ఆట అట్లుండే అట్లా అయిపోయింది. లాస్ట్ సీజన్లో కొంచెం బచ్చంగా అవుతారు, కానీ వీళ్ళకి కొంచెం అది కాలం కలిసి రానప్పుడు ఏం చేయలేము. మన కాడ ఎంత పెద్ద శక్తులు ఉన్నా, ఎంత తో ప్లేయర్లు ఉన్నా కూడా కాలం వీళ్ళకి లాస్ట్ సీజన్ కలిసి కాలే. ఈ సీజన్లో మటుకు అట్లా ఉండదు, దుమ్ము లేపి అవతల పడేస్తాడు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఈ సీజన్ మటుకు కథ వేరుంటుంది సన్ రైజ్కి. కప్పేంగంటే వీళ్ళ టార్గెట్ ఏం లేదు, ఎవరు వచ్చినా ఎరగదీస్తారు, అది వేరే పెడితే. కానీ వీళ్ళ టీంలో ఒకరిని తీసేస్తే మటుకు వీళ్ళ టీం మటుకు ఎక్కడికో పోతుంది. అది ఒక్కడు ఎవడో కాదు, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియలే. సో ఒక్కడిని తీసి పడేస్తే వీళ్ళ టీం సెట్. ఆ ఒక్కడు పక్కన కూడా ఫోటో వేసాడు, ఈ ఆనిముత్తాన్ని కూడా చూడండి మీరు కూడా, నితీష్ కుమార్ రెడ్డి. మనోడి ఆట ఆడడం కన్నా వీళ్ళు తీసుకున్నారు సన్ రైజర్స్ టీంలో. మనోడు తెలుగుడే, మళ్ళీ ఏం దుబాయ్ మధ్య కూడా కాదు, తెలుగుడే. గత ఇండియా కానప్పుడు సెంచరీ చేసినారులే, కానీ ఐపీఎల్కి వచ్చేసరికి జీరో మనోడు. మనం ఏం ఆట ఉన్నప్పుడు ఐపీఎల్ సన్ రైజ్ ఆడుతున్నప్పుడు. సన్ రైజ్ బ్యాటింగ్ ఆడునైనా అంటే రీల్స్ చేస్తాడు, చూపిస్తా ఈసారి 2.0 3.0 అని ఇట్లా రీల్స్. ఇంకొకటి వచ్చేసి మనోడు క్రికెట్ ఆడడానికన్నా డబ్బులు వచ్చినాకన్నా పక్కన ప్రమోషన్లు చేస్తుంటాడు. లాస్ట్ సీజన్ చూసినా మనం ఎన్ని ప్రమోషన్లు చేసినాడు నితీష్ కుమార్ రెడ్డి. అట్లా మనోడు ఆట కన్నా మనోడు ఆట అస్సలు బాగాలేదు, మీరు తీసి పడేస్తే కొంచెం బాగుపడతాడు. మాట చూసో తెలియదు కానీ తీసేయండి. ఆ కావ్య పాప మటుకు వీని మీద కన్ను పడింది ఆల్రెడీ, తీసి పడేసేయాలని లాస్ట్ సీజన్లో అనుకున్నారు. కానీ ఈ సీజన్ కూడా పెట్టినారని టాక్ వస్తుంది. ఒకవేళ పెట్టుకునేవి కూడా బయట కూర్చోబెట్టండి. ఎంతమంది ఉన్నారు అన్నమాట టాప్ 4లో ఇప్పుడు బ్యాటింగ్ ఆడరు. అట్లాంటిది ఈ ఈశాన్ గెలిచిన తర్వాత
మంచిగా ఒక రేంజ్‌లో బ్యాటింగ్ కొడుతున్నప్పుడు మనోడు వస్తున్నాడు ఔట్ అయినప్పుడు, చిన్న పిల్లలు ఆడుతున్నారట డిఫ్ ఆడతారు ఇట్లా. అది ఎప్పుడో గుడ్డి డైరెక్ట్‌లో 4 కొడతాడు పైగా. మనోడు బిల్డప్ చూడాలా. పొరపాటున ఇప్పుడు సన్‌రైజర్స్‌కి ఇయాల సెంచరీ చేసినాడు అనుకో మన గుడ్డేటంటే ఎట్లా? ఆ సెంచరీని చెప్పుకొని వానమ్మ మళ్ళా ఒక 2 సీజన్‌ల వరకు దాన్నే హైలైట్ చేస్తారనమాట. మనోడు పక్కన లేపుతారనమాట. కొంతమంది ఉన్నారు కదా తెలుగు యువత. అదేం లేదు మా తెలుగోడు. అట్లా మనోడు కొంచెం నాకస్సలు సరిపోతలేదు. బ్యాటింగే సరిపోతలేదు. మనది అంతా ఎట్లా అంటే డిఫాల్ట్‌లో బ్యాటింగ్ కాదు మనదిప్పుడు సన్‌రైజర్స్‌ది. ఒక రేంజ్‌లో బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు తీసుకొని మనోడిని లాస్ట్ పడేస్తే బావుంటదని నా ఫీలింగు. ఫస్ట్ వచ్చేసి అభిషేక్ వస్తాడు. ట్రావిస్ హెడ్ వస్తాడు కదా! దాని తర్వాత ఇషాన్ కిషన్ ఓకే. ఓకేనే. లాస్ట్ సీజన్ చూసినాము. ఆడిన ఫస్ట్ మ్యాచే సెంచరీ కొట్టినాడు. మళ్ళీ లాస్ట్‌కి ఎండింగ్ వచ్చేసరికి సెంచరీ కొట్టినాడు. మిగతా మధ్యలో అంతా ఔట్ వేసుకుంటా అట్లా ఆడేసినాడు ఔట్ అయిపోతున్నాడు. ఏదో ఒకటి చేస్తున్నాడు కదా! దాని తర్వాత మనోడిని పంపిస్తారమ్మా నితీష్ కుమార్ రెడ్డిని. ఈయన పర్ఫార్మెన్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు బాల్ యువతల పడుతుంటే మనోడు అవతల బ్యాట్ తీసుకొని కళ్ళు మూసుకొని పోతాడు ఫస్ట్ ఇట్లా. అది పోతదో తెలీదు. ఇది చాలా మంది గమనించడం లేదు గానీ ఎట్లా తీసుకురారో గానీ సన్‌రైజ్ టీమ్‌లో తీసుకొని అనడాల పడేసినా కూడా బావుంటది. ఇది తీసి పడేసాల. ఈ బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల. నంబర్ 4 వచ్చేసి లాస్ట్ హిట్టింగ్ ఆడుతున్నాడు ప్యాట్ కమిన్స్. ప్యాట్ గాని తీసుకొని నంబర్ 4కెళ్ళా. ప్యాట్ కమిన్స్ ఇప్పుడు బ్యాటింగ్ తెలుసు ఎట్లుంటదో కొడితే 6 లేకపోతే ఔట్. కొడితే 6 లేకపోతే ఔట్. ఇట్లుంటదనమాట మనోడి బ్యాటింగ్. కానీ మనోడిని లాస్ట్‌కి దింపుతారు. ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ మటుకు ఎగరేస్తాడనమాట. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు అభిషేక్, ట్రావిస్ హెడ్, మన ఇషాన్ కిషన్ అయిపోయినాక ప్యాట్ కమిన్స్ వస్తే ఇదే రేంజ్‌లో బ్యాటింగ్ చేస్తారనమాట. అట్లా హిట్టింగ్ ఆడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళల్లో ఒక 10 ఓవర్లు ఆడేసి ఔట్ అయినారనుకో నలుగురు. దాని తర్వాత ఎవరు పంపిస్తారు? ఇప్పుడు ఓవర్లు ఎక్కువున్నప్పుడు లాస్ట్ మూమెంట్‌లో క్లాస్‌ని దింపారు కదా! లాస్ట్ తక్కువున్నప్పుడు. ఇప్పుడు 10 ఓవర్‌లకు వీళ్ళు నలుగురు ఔట్ అయిపోయారు. ఎవరు దింపాలో తెలుసా? కొత్తగొచ్చినాడు. అంటే కొత్త ఏం కాదు బ్యాటింగ్ మట్టుకు ఇరగదీస్తున్నాడు. అనికేత్ వర్మ తెలుసు కదా! మనోడు బ్యాటింగ్ మటుకు వానేమో పీక్స్ ఉంటది తెలుసా? మనోడు అసలు లాస్ట్ సీజన్‌లో ఎంత మంచి వీనికి బ్యాటింగ్ కావాలని నేను ఎన్నో సార్లు అనుకుంటున్నా. కానీ మనోనికి అప్పుడప్పుడు ఇస్తారు. లేకపోతే ఇయ్యరు. ఎప్పుడైనా ఉన్నప్పుడు తీసుకుంటారు. లేకపోతే ఆడనియరనమాట మనోడిని. అట్లా మనోడి బ్యాటింగ్ కూడా బీభత్సంగా ఉంటది. మంచిగా తీసుకుంటే మటుకు మంచిగా ఇరగదీస్తాడు. అనికేత్ కూడా ఔట్ అయినాడనుకో క్లాస్ అని వస్తాడు. ఫస్ట్ క్లాస్‌గా ఉంటాడు. ఎన్ని ఓవర్లు ఆడతాడు క్లాస్‌గా? 3, 4 ఓవర్లు ఆడతాడు. ఒకవేళ ఓవర్లు ఎక్కువ ఉంటే. స్పిన్నర్‌లకి ఎగిరేసి తంతాడు. అది ఎట్లా అవడం వల్ల స్పిన్నర్స్‌కి మటుకు విపరీతమైన క్లాస్ లెక్క బ్యాటింగ్ అనేది చాలా తక్కువ మందనమాట. స్పిన్నర్స్‌కి ఆడతాడు. కరెక్ట్ మూవ్స్ స్పిన్నర్స్‌కి ఎట్ట కొట్టాలనేది. ఇంక ఓవర్లు తక్కువ ఉన్నాడు. ఇప్పుడు ఓవర్లు ఒక 2, 3 ఓవర్లు అట్లున్నాయనుకో స్పిన్నర్స్‌లే, ఫాస్ట్ బౌలర్స్‌లే. ఫాస్ట్ బాల్ వదిలిపోతది. మనోడు ఎంత లేదన్నా కూడా ఖచ్చితంగా ఈ ఒకటే ఓవర్‌లో, రెండో ఓవర్‌లోనే ఒకటే మంచిగా కాదు. అసలు ఖచ్చితంగా 3, 4 ఓవర్లు ఆడతాడు. అట్లా 3, 4 ఓవర్లు ఆడేసి ఇంక 15 ఓవర్ల కాడ ఉంటది కదా! ఇంక 5 ఓవర్లు అంటే ఈ సీజన్ వచ్చేసి రసూల్ అంటారు. ఆయనేమో కేకేఆర్‌కి ఇంగా సీఎస్‌కేకి పడేస్తాడు. కేకేఆర్‌కి పడేస్తాడు. ఈ 3 దాంట్లో ఉంది. ఆ రసూల్ ఎక్కడ పడేస్తాడో తెలీదు గానీ, ఆ రసూల్ పడేసి మిగతా 5 ఓవర్లు కొంచెం చూసుకుంటాడు. ఇంక రసూల్ ఔట్ అయిపోయినా కూడా మళ్ళీ ఉంది కదా! బ్యాటింగ్ ఆర్డరు. ఇంక అట్లా వెళ్ళిపోతదనమాట. ఇట్లా కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ మటుకు పీక్స్ ఉంటది మన దాంట్లో. అది ఎటువంటి దాంట్లో లేదు. సో, నాదొచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి మటుకు వద్దు. లాస్ట్‌కి ఒక బాల్ ఉండంగా కూడా 19 ఓవర్‌లో లాస్ట్ ఒక్క బాల్ ఉండంగా కూడా వీడు పంపేవాడు. ఒకటే బాల్ కదా! ఎట్లా కూడా కొట్టలేడని వీడు పంపిస్తారేమో. కానీ మనోడు ఆ ఒక్క బాల్‌ని కూడా కళ్ళు మూసుకున్న తర్వాత ఎక్కడనో పోతది. నితీష్ కుమార్ మటుకు వద్దురా నాయన. నాకు మళ్ళా పెట్టినారు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ఈ సీజను. మళ్ళా నంబర్ 4 ఆర్డర్ వస్తాడు. నాకు అందరు బ్యాటింగ్ ఇష్టం కానీ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ మటుకు అస్సలు నచ్చదది. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్‌లో చెప్పండి. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే మనోళ్ళ బ్యాటింగ్ గురించి, మనోడి గురించి ఏమనుకోకండి. సో, నాకైతే నితీష్ కుమార్ రెడ్డి మటుకు బ్యాటింగ్ అస్సలు నచ్చదు. మీరేమనుకుంటారో కింద కామెంట్‌లో చెప్పండి. ఒకవేళ నేను మాట్లాడింది కరెక్టే అంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతే మీ నుంచి కావాల్సింది నాకేసి. మళ్ళా ఒక నలుగురు పోతదనమాట వీడియో మీరు లైక్ చేసినందుకు. సో, లైకే కదా! లైక్ కొట్టి వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.